మీరు మీ కరెస్పాండెంట్స్ మీరు తాగిన తర్వాత ఒకసారి ఫోటో అవుతుంది మీ కరెస్పాండెంట్స్ అంటే మీ అధికారులు మిమ్మల్ని తాగొద్దు అని మీకు ఏం చెప్పలేదా? తాగి బండి నడిపేయొద్దని తెలుసా? మీరు పొద్దున్న తాగిన ఎప్పుడు తాగినా రీడింగ్ వచ్చింది, అన్ని వచ్చినాయి. నేను ఎప్పుడు తాగినా నేను చూడలేదు కదా. అర్థమైందా? మీరు ఇంకో డ్రైవర్ని పిలిపించుకొని ఆ డ్రైవర్ కి బండి అప్పచెప్తాం, మా కానిస్టేబుల్ ఇచ్చి అక్కడ పిల్లల్ని దింపేసిన తర్వాత మా వెహికల్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఓకేనా? పై అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా స్పెషల్ డ్రైవ్ అన్ని చెక్ చేస్తున్నారు. ఆల్ డాక్యుమెంట్ తర్వాత ఫిట్నెస్ ఉందా లేదా, తాగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కంపల్సరీ బుకింగ్ అవుతుంది. తాగి బండి నడపరాదు. ఇతను తాగాడు ఆల్రెడీ. డీడీ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్ చేశాము. మీరు వేరే డ్రైవర్ని ఇస్తే ఆ వెహికల్ నీకు ఆ వెహికల్ ఇచ్చేసి ఆ పిల్లల్ని దింపిన తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. తెలుగు మే బోలో, హిందీ మే బోలో? హింदी తెలుగు మరి ఇట్లా आप देखिए ये ड्रंक एंड ड्राइव में आ गया और ड्राइव कर रहे हैं। अच्छा हेलो करके कौन क्या स्कूल का जो बसेस है हमारे इंस्ट्रक्शंस के रूल्स के प्रकार में हम ड्रंक एंड ड्राइव चलाए तो इनको जो है पूरे बसेस चेक करने से पहले इनको चेक करने के बाद में इनका डीडी चेक करो तो 88 रीडिंग आया हमको। इसीलिए उनके ऊपर जो है ड्रंक एंड ड्राइव करके नहीं चलाना, डीडी पी के नहीं चलाना बोलेंगे। उनको दूसरा ड्राइवर के लिए हम रोके, आपका ड्राइवर लेके आए तो आपका ड्राइवर नरेशा और एक ड्राइवर को बुला लो या गाड़ी लेके चले आओ, बच्चों का टाइम हो रहा है। ड्राइवर आ गया ड्राइवर ఇది కౌన్సిలింగ్ చేసుకొని రావాలా. కౌన్సిలింగ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మన తార్నాక ఉంది. ఆ తార్నాకకి వెళ్ళి ముందుకు వెళ్తే మన పోలీస్ స్టేషన్ ఉంది, లాండ్రాడ్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. ఓకేనా? అక్కడ రమ్మా. నువ్వు బేగంపేట రసూల్పురా ఉంది కదా, ఎన్టీ రామారావు స్టాచ్యూ ఇస్తా స్లిప్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఓకే, మన పిఎస్ హ్యాండ్ ఓవర్ చేయాలా? వచ్చింది కదా, ఇదేంటి అక్కడ 10 గంటల నుంచి 4 గంటల దాకా ఆధార్ కార్డు ఇంకో వ్యక్తిని కూడా తీసుకెళ్ళాలి. పిల్లలు దింపేసి మళ్ళీ వెహికల్ మీద 10 నుంచి 4 దాకా ఉంటది, 10 నుంచి 4 గంటల దాకా ఉంటది. ఇతను కోర్టు ప్రాసెస్ పూర్తయ్యే వరకు ఆ బండి రిలీజ్ చేయని కదా. లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే ఇతని లైసెన్స్ అండ్ ఆర్సీ అవన్నీ ఒరిజినల్ కావాలి. ఇతను కౌన్సిలింగ్ చేసుకొని శాంప్ చేసుకొని రావాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ శాంప్ చేసుకొని రావాలా. ఇప్పుడు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటది, పిఎస్ కాదు టీడీఐ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటది. ఓకేనా మహేష్? తాగని డ్రైవర్ని ఇచ్చారు కదా, అతనికి ఇచ్చాము వెహికల్. పిల్లల్ని దింపేసిన తర్వాత మళ్ళీ వెహికల్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. కోర్ట్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు వెహికల్ మా దగ్గర ఉంటుంది. లేదా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తే నేను రిలీజ్ చేసేస్తాను. ఓకే రైటా?